శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరికృతం శ్రీమన్నారాయణీయం. 7వ దశకము 7వ శ్లోకము. తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యాకల్పది ప్రాకృతి శ్రీవత్సాంకితమాత్తకౌస్తుభమణిశ్చాయారుణం కారణం విశ్వేషాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే. ఈ శ్లోకమునకు భావము: శ్రీమన్నారాయణ, బ్రహ్మదేవుడు అనేక సంవత్సరములు తపస్సు చేసి నీ అనుగ్రహాన్ని పొందాడు. అందువలన ఆయనకు వైకుంఠముననున్న నీ దివ్యరూప దర్శన భాగ్యము కలిగింది. అచ్చట నీవు రత్నమయమైన సింహాసనమున ఆసీనుడవై కోటి సూర్యుల కాంతులు గల కిరీటము, కంకణములు మొదలైన దివ్యాభరణములతో ప్రకాశిస్తూ ఉంటావు. ఇంకను నీ వక్షస్థలముపై శ్రీవత్స చిహ్నం ఉంటుంది. కౌస్తుభమణి ఛాయలచే నీ మేఘశ్యామల రూపము అరుణకాంతులీనుతూ ఉంటుంది. నీవు సమస్త లోకములకు కారణభూతుడవు. అట్టి నీ దివ్య రూపాన్ని దర్శించు అదృష్టమును భక్తుడనైన నాకు అనుగ్రహింపుము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.